श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवासा सुधास्राविणं तीक्रमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం। శ్రీ సాయిబాబా అండి, అందరికీ నమస్కారం। బాబా గారి మహాసమాధి వైనాన్ని మనం దర్శించుకుంటున్నాం। నిన్నటి రోజున మనం 1918 సంవత్సరం మనం ఆగస్టు మాసం వరకు దర్శించుకున్నాం। సెప్టెంబర్ జరిగిపోయింది, సెప్టెంబర్ జరుగుతుంది। సో అక్టోబర్లో ఏం జరిగిందో దాన్ని మనం ఈరోజు ఈ సత్సంగంలో ఈ వీడియోలో మనం దర్శించుకుందాం అనుకున్నాం కదా। సో దాన్ని మనం కొనసాగించుకుందాం। బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకు జూలై ఆగస్టు మాసాలు అయిపోయినాయి। ఈలోగా బుట్టి గారి భవనం ఆ నిర్మాణం జరుగుతుంది కదా, మనం ముందు చెప్పుకున్నాం కదా, ఆ నిర్మాణం జరుగుతుంది। ఆ భవనం పూర్తయ్యే దశలో బుట్టి గారికి ఒక ఆలోచన వచ్చింది। ఇప్పుడు మన బుట్టి భవనం అంటే ఎక్కడి నుంచి అంటే, ఇప్పుడు మనం బాబా గారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ మొదట మెయిన్ గేట్ ఉంటుంది కదా సమాధి మందిరంలో, అక్కడి నుంచి డబుల్ క్యూ ఉంటుంది కదా, మనం బోత్ లైన్స్లో పంపిస్తారు కదా, అక్కడి నుంచి అక్కడ డోర్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి బాబా గారి మూర్తి వెనకాల గోడ ఉంది। సో దాన్ని దాటుకొని మనం బయటకు వెళ్ళి హుండీ ఉంటుంది, అక్కడి నుంచి మెట్టు దిగి వెళ్తే మన గురుస్థానం కదా। సో బాబా గారి మూర్తి వెనక ఉత్తరం దక్షిణ వైపుకి గోడ ఉంది కదా। సో ఎలాగ వెనకాల పక్క గోడ ఉంది, ఆ గోడతో పాటుగా తూర్పు వైపుకి 2 గోడలు కనుక లేపేసి ఆ మధ్యలో ఒక చతురస్రాకార దిమ్మ కట్టి దానిపైన ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుని అందులో విఠలుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటే బాగుంటుంది అని బుట్టి గారికి వచ్చినటువంటి ఆలోచన। బాబా గారు ఏమన్నారు, భవనంతో పాటుగా మందిరాన్ని కూడా నిర్మించండి అని అన్నారు కదా। అలా కనుక చేస్తే భవనం ఓకే అంటే బంగ్లా ప్లస్ మందిరం 2 పూర్తవుతాయి కదా వెంటనే అని ఆలోచన ఆయనకు వచ్చింది। ఆలోచన ఆయనకు వచ్చినంత మాత్రాన అది చేసేందుకు కాదు కదా, దానికి సమర్థ సద్గురు బాబా గారి అనుమతి కావాలి। శ్యామకి చెప్పారు, శ్యామ మీరు బాబా గారిని అడగండి, వారు ఆజ్ఞ తీసుకొని చేద్దాం, వారు ఎలా చేయమంటే అలా చేద్దాం అన్నారు। శ్యామ వచ్చి బాబాని అడిగారు, బాబా ఇలా బుట్టి ఆలోచన ఎలా ఉంది, మీరేం చేయమంటారు, మీరు అలా చెప్తే అలా చేస్తాం। సరే బాబా గారు బాగుంది చేయండి అని అంటూ, సరే శ్యామ ఇంకా చొరవ కదా, మరి కొబ్బరికాయ తేనా కొట్టనా, ముహూర్తం మంచిదా అన్నాడు। కొట్టమన్నారు, బాబా గారు కొబ్బరికాయ కొట్టేశారు। ఇప్పుడు బాబా గారు అంటారు, బాబా గారి మాటలు జాగ్రత్తగా వినండి। మొదట మనం చేసా బాబా గారి మాటలు సందిగ్ధంగా ఉంటాయి, అవి మనకు అర్థమయ్యి కానట్టుగా ఉంటాయి, కొన్నిసార్లు సందేహం కలుగుతుంది, అయినా సరే అవన్నీ ఆ సరిగ్గా సమయానికి అవి మనకు బాబా గారు చెప్పిన నిజం అని పూర్తవుతుంది। అవి పూర్తయిన తర్వాత ఇప్పుడు బాబా గారు ఏమంటున్నారు, మందిర నిర్మాణం పూర్తయ్యాక మనమే ఇక్కడికి వచ్చి ఉంటాం అన్నారు। అలాగే భవనం గనక పూర్తయితే భవనాన్ని మన కొరకే ఉపయోగించుకుందాం, ఇక్కడే పిల్లలం బాలగోపాలరావు మనందరం ఇక్కడే మనం కూర్చుందాం, ఇక్కడే ఆటాడుకుందాం, ప్రేమగా ఆలింగనం చేసుకుందాం, సుఖాలను ఆనందంగా అనుభవిద్దాం అని చెప్పారు। సరే ఈ మాటలు అర్థం ఎంతమంది తెలుసుకోగలం, సాధ్యమే కాదు। సరే బాబా గారు ఆజ్ఞ అయింది కాబట్టి విఠలుడి విగ్రహానికి ఒక శిల్పిని పిలిచి ఆయనకి పని అప్పచెప్పారు। ఆ పని కూడా జరుగుతూ ఉంది, ఇక గోడలు లేపేశారు, ఇంకా ఆ కార్యక్రమం జరుగుతుంది।
ఇప్పుడేమైంది, గోడలు లేపలేదు, శిల్పి అయితే పని అప్పచెప్పారు. ఈ పని జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం సెప్టెంబర్ పూర్తయింది, ఇంకా అక్టోబర్ మాసంలోకి ప్రవేశిస్తాం. అక్టోబర్ మాసం 1వ తారీఖు వచ్చేసింది. అంటే బాబా గారు దేహాన్ని విడిచిపెట్టింది 15వ తారీఖు విజయదశమి రోజున. కాబట్టి అక్టోబర్ 1వ తారీఖు వచ్చేసింది. అప్పట్లో అక్కడ వజయ్ అనే ఒక బ్రాహ్మణుడు ఉంటే బాబా గారు అతన్ని పిలిపించుకుని శ్రీరామ విజయాన్ని తమ సన్నిధిలో పారాయణ చేయమన్నారు. ఆయన పారాయణ చేస్తూ ఉన్నారు. ఆయన వరుసగా ఒక సప్తాహ పారాయణ 7 రోజులకి పూర్తి చేశారు. బాబా గారు తర్వాత చెప్పారట, ఇంకా ఆపకుండా చదువు అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఆయన 3 రోజుల పాటుగా పగలు రాత్రి పారాయణ చేస్తూ ఉన్నారు. బాబా గారు శ్రద్ధగా వింటూ ఉన్నారు. అలా 3 రోజులకి 2వ పారాయణ పూర్తయింది. తిరిగి బాబా గారు మరలా రాత్రి పగలు చదవమన్నారు. తిరిగి మళ్ళీ 3 రోజుల్లో ఆయన 3వసారి కూడా పారాయణ చేశారు శ్రీరామ విజయం అనే గ్రంథాన్ని. అలా బాబా గారు 13 రోజుల పాటుగా రామ విజయం అనే గ్రంథాన్ని ముమ్మారు పారాయణ చేయించుకొని శ్రద్ధగా విన్నారు. సరే, ఇంకా పారాయణ పూర్తయ్యాక ఆ వజయ్ ఎవరైతే చదివారో గ్రంథాన్ని పారాయణ చేశారో ఆయనకి బాబా గారు దక్షిణ ఇచ్చారు, కొబ్బరికాయ ఇచ్చి ఆయన్ని వెళ్లేందుకు మరి అనుమతినిచ్చారు. మరి బాబా గారు ఎందుకు చేశారు ఇలా అని అంటే, ఖచ్చితంగా జీవుడు ఆ చివరి క్షణాల్లో వేరే వేరే ప్రాపంచిక విషయాలు ఆలోచించుకుంటూ ఉండకుండా అంతిమ సమయంలో ఇలా సద్గ్రంథాలని పారాయణ చేయడమా లేదా శ్రవణం చేయటమో చేయాలి. భగవంతుడి రూపాన్ని కళ్ళతో చూస్తూ భగవంతుడి లీలలు వింటూ గనక జీవుడు గనక తన ప్రాణాలు విడిచిపెడితే ఇక అతనికి సద్గతేనట. ఇక మళ్ళీ సద్గతి కాదు, వేగంగా ముక్తేనట. ఇంక మళ్ళీ జన్మ అంటూ ఉండదట. అంతే మతి సాగతి. అంతిమ సమయంలో మనసు దేని గురించి ఆలోచిస్తుందో తర్వాత జన్మలో జీవుడు అటువంటి శరీరాన్నే పొందుతాడు అని చెప్తారు. అందుకే బాబా గారు 31వ అధ్యాయంలో సచ్చరిత్రలో మద్రాస్ సన్యాసి విజయానంద్ ఆయన వాళ్ళ తల్లిని చూసేందుకు వెళ్తాను బాబా, నాకు అనుమతినివ్వండి అని అంటే వెళ్ళనివ్వలేదు. మెడ్రాస్ వెళ్ళేలోగా ఈ విజయానందే చనిపోతాడని బాబా గారికి తెలుసు కాబట్టి ఆయన్ని షిరిడిలోని కూర్చోబెట్టి భాగవతాన్ని ముమ్మారు పారాయణం చేయమన్నారు. కాబట్టి బాబా గారు ఆయనకేం చెప్పారో ఇప్పుడు బాబా గారు అదే చేశారు. కాబట్టి సద్గురు బాబా గారి సమర్థత ఇది. చెప్పడం ఒకటి, చేయడం ఇంకొకటి కాదు. ఏది చెప్పారో విజయానందకి దాన్ని తాము అక్షరాల ఆచరించి చూపించారు. దీన్ని మనందరం గమనించాలి. అందుకే అంతిమ సమయంలో ఏకాంతాన్ని ఏర్పరచుకోవాలి. ఆ ఏకాంతంలో మనసుని మన ధ్యేయంలో లగ్నం చేయాలి అని చెప్తారు పెద్దలు. బాబా గారు దీన్నే ఇక్కడ ఆచరించి చూపించారు. కారణం ఏంటి అని అంటే, శ్రేష్ఠులు దేన్నైతే ఆచరిస్తారో లోకులు దానినే మరి అనుసరిస్తారు. కాబట్టి ఆయన ఆచరించి చూపించితేనే అవన్నీ మన మనసుకి వస్తూ ఉంటాయి. ఇలా ఈ రామ విజయాన్ని ఆయన ముమ్మారు పారాయణం చేశారు. అది 1వ తారీఖు బాబా గారు చెప్పారు. బహుశా 1 నుంచి 7వ తారీఖు వరకు, తర్వాత 3, 10, 13వ తారీఖు వరకు ఈ ముమ్మారు పారాయణ జరుగుతుంది ద్వారకామాయిలో బాబా గారి సన్నిధిలో. ఇక బాబా గారి మసీదులో మాధవరావు ఫస్లైన్ అనే కుర్రాడు బాబా గారు లెండి తోటకు వెళ్ళినప్పుడు ఆ మసీదు ఊడ్చేవాడు, చీపురుతో శుభ్రం చేసేవారు. ఇప్పటికి ఎంతోమంది మనం కనుక రాత్రి ద్వారకామాయిలో కూర్చుంటే షిరిడి నుంచి గ్రామస్తులు కొంతమంది వచ్చి వాళ్ళు ఎంతో ప్రేమగా ఎంతో ఇదిగా శుభ్రం చేస్తారండి. ఎంతసేపు తుడుస్తారో, ఎంతసేపు దాన్ని వాష్ చేస్తారో, ఎంతో ప్రేమగా సర్వీస్ చేసుకుంటారు. ఇలాంటి సర్వీసే ఆ రోజు మాధవరావు ఫస్లే చేస్తున్నారు ద్వారకామాయిలో. సరే, బాబా గారు లెండికి వెళ్ళారు. ఆయన వచ్చేలోగా మసీదు మొత్తం ఊడుస్తున్నాడు ఆయన. బాబా గారి వద్ద ఒక ఇటుక రాయి ఉండేదట, ఒక ఇటుక రాయి. దాన్ని ఎప్పుడు ఆయన తమ ఆసనంకి పక్కన పెట్టుకొని దాని మీద చేతి రాణించి రాత్రంతా ఆయన ధ్యానంలో ఉండేవారట. ఆ ఇటుకరాయి
వారికి కూడా ఎప్పుడూ ఉండేది. ఇటుక రాయిని కాస్త పైకెత్తి దాని కింద కూడా ఏదన్నా దుమ్ముంటే ఊడుద్దామని ఈ రాయిని పైకెత్తి అలా దుమ్ముని చెత్తని ఓడ్చిపోయాడు. పొరపాటుగా ఇది దబేళ్ళున జారి పడిపోయింది. ఇటుక రాయి బరద్దలైంది. భయపడిపోయాడు. ఫస్ట్లే అమ్మో బాబాగారు తెలిస్తే ఏమైనా ఉందా, బాబాగారికి ఎంత కోపం వస్తుందో అని భయపడిపోయాడు. సరే బాబాగారు రానే వచ్చారు. బాబాగారికి ఈ విషయం తెలిసింది. వారికి తెలియకుండా ఏది ఉంటుంది, విషయం తెలిసింది. సరే బాబాగారు ఇటుక రాయిని ఇలా చెంపక ఆనించుకొని కన్నీరు కార్చాడట. అయ్యో ఇది నా ఆధ్యాత్మిక సహచరి, ఎన్నో ఏళ్ల నుంచి నాతో ఉన్నది. దీని సహచర్యంతోనే నేను ఆత్మానుసంధానం చేసేవాడిని. ఈరోజు ఇది నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఇక నేను కూడా ఎక్కువ కాలం ఉండలేను అని అన్నారు. బాబాగారు రోధించారు, ఇటుకరాయి బ్రద్దలైందని. బ్రద్దలైంది ఇటుకరాయి కాదు, నా ప్రారంభ కర్మ అన్నారు బాబా. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. బాబాగారు నిస్సంగులు కదా, వారికి ఎటువంటి మమకారము లేదు కదా. మనకంటే మమకారం ఉంటుంది. మన కుటుంబం, కుటుంబ సభ్యులు, పిల్లలనండి, వాళ్ళ పిల్లలనండి, మనకు రకరకాల బంధాలు ఉన్నాయి. సాధారణంగానే పెద్దవాళ్ళు ఆ చివరి క్షణాల్లో అందరినీ చూస్తుంటారు. ఏమండి, చివరి క్షణాల్లో చుట్టూ బంధువులున్న, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఉన్న వీళ్ళు ఎవరిని కాకుండా భగవంతుడిని స్మరించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? నా కళ్ళారా నేను ఒక్కరిని చూశానండి. ఆయన చుట్టూ మాకు దగ్గర బంధువువారు, మా మామగారు, పెద్ద మామగారు, ఆయన కోవూరులో ఉండేవారు. కోదండరామరెడ్డి గారు ఆయన పేరు. చనిపోతారు అనుకోలేదు మేము ఆ రోజు. సరే అందరం ఉన్నాం. ఆయన ఇద్దరు అబ్బాయిలు, కోడళ్ళు, ఇద్దరు మనవరాళ్ళు, ఆయన భార్య, ఇంకా పిల్లలందరూ అక్కడే ఉన్నాం. ఉంటే వీళ్ళు ఎవరి గురించి వీళ్ళ వైపు చూడడం లేదు, వాళ్ళతో మాట్లాడడం లేదు. నారాయణ 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 అనుకుంటూనే ఉన్నారు. అలా అనుకుంటూ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారండి. మరి సాధారణమైనటువంటి రైతు, గ్రంథాలు చదవడం, వినడం ఏమి లేదు, కానీ ఎంత సంస్కారమో, ఏ జన్మలో చేసుకున్న సంస్కారం కదా. నాకు ఇప్పటికీ ఈ చదువుతున్నప్పుడైనా లేదు చెప్తున్నప్పుడైనా నాకు ఆయనే గుర్తుకొస్తారు. నేను ఊరికి వెళ్ళినప్పుడంతా నేను ఆయన ఫోటోకి నమస్కారం చేసుకుంటాను. అయ్యా మీరు చేసిన పని మేము చేసేటట్టు మా తరపున భగవంతుని మీరు ప్రార్థించండి అని. నిజం. ఇక్కడ కూడా మరి బాబాగారు ఇలా గృహస్థుల్లో చాలామంది మన ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతుంటారు మనవారు. కానీ బాబాగారు సత్పురుషులు, సద్గురువులు, సమర్థ సద్గురువు కదా, వారికి మమకారం ఎందుకు ఉందండి? ఇటుకరాయి జీవం లేనటువంటిది, దాంతో వారికి మమకారం ఏంటి అనే సందేహం ఇక్కడ రావచ్చు. బాబాగారి మాటల్లోనే చెప్పారు, నా ఆధ్యాత్మిక సహచరి ఇటుకరాయి అన్నారు. బాబాగారి ప్రతి చర్యలోనూ, ప్రతి లీలలోనూ ఎంతో బోధ ఉంటుంది. దాన్ని మనం గ్రహించాలని బాబాగారు చేసే ప్రతి చర్య కానీ, ప్రతి లీల కానీ. ఇక్కడ బాబాగారు ఎందుకు రోధించారు? ఆయన మాట చెప్పారు, నా ఆధ్యాత్మిక సహచర్య అన్నారు. మనకు కూడా చిన్నతనం నుంచి ఎంతోమంది మన ఫ్రెండ్స్, సహచరులు ఉంటారు కదా. మనం ఈవెన్ నర్సరీ నుంచి ఇప్పుడు ప్లే క్లాస్ అంటున్నారు, అక్కడి నుంచి మన క్లాస్మేట్స్ ఉంటారు. హై స్కూల్ స్టడీస్, జూనియర్ ఇంటర్, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ కావచ్చు, తర్వాత మన ఉద్యోగాల్లో చేరుతాం, మన కొలీగ్స్ ఉంటారు, లేదు మన నైబర్స్ ఉంటారు. ఇలా చిన్నతనం నుంచి మానవుడు సంఘజీవి, ఎంతోమందితో సహచర్యం కుదురుతూ ఉంటుంది ఆ సందర్భాలని పట్టి. ఇక్కడ ఇంతమంది ఫ్రెండ్స్ మనకు అవుతుంటే వాళ్ళతో మనం రోజు ఫోన్లో మాట్లాడచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఈ రోజుల్లో వీడియో కాల్ మాట్లాడుతుంటాం, ఫంక్షన్స్కి వెళ్తుంటాం, వస్తుంటాం కదా. ఎంతో గ్రేట్గా చెప్పుకుంటుంటాం, నా బాల్య మిత్రుడండి అని చెప్పుకుంటాం. మరి ఇటువంటి ఈ ప్రాపంచిక బంధాలు ఉన్నటువంటి మన ఇతర మిత్రులతో, బంధువులతోనే మనం ఇలా కాలం గడుపుతూ వాళ్ళ కోసం మనం అంత ప్రత్యేకంగా ఉంటాం కదా, అంత ప్రాముఖ్యతనిస్తాం కదా.
మరి ఆధ్యాత్మిక సాహచర్యం ఎంత పవిత్రమైన మాటో. ఆధ్యాత్మికత అంటే సహజంగా మన మనసు ప్రాపంచికత వైపు ఉంటుంది. ఇలాంటి మనసుని ప్రాపంచికత నుంచి దూరం చేసి భగవంతుడి వైపుకి మరలించడం. భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆధ్యాత్మికత అంటే భగవంతుని తెలుసుకోవడం, అంటే మనలో ఉన్న భగవంతుని తెలుసుకోవడం, అంటే మనల్ని మనం తెలుసుకోవడం, మనలో ఉన్న ప్రాపంచికత ఏంటో తెలుసుకోవడం, క్రమక్రమంగా ప్రాపంచికతను విడిచిపెట్టి భగవంతుడి వైపుకి మన దృష్టిని, మన మనసుని మరలించడం, అంతర్ముఖం కావడం, ఇది ఆధ్యాత్మికత. కాబట్టి ఇటువంటి స్థితి అంత సులువుగా రాదు. కాబట్టి ఏదో కొందరి ఏ జన్మల సుకృతం ఉంటే కొందరి సహచర్యంతో ఇలా కొంతమేరకైనా మన మనసు ప్రాపంచికత నుంచి దూరమై భగవంతుడి వైపుకి అడుగులు వేస్తుంది. ఇలా ఎవరి వల్ల అయితే ఇటువంటి స్థితి మనకు కలుగుతుందో, సంప్రాప్తిస్తుందో, అటువంటి వారితో మనకు బాబా గారు ఇచ్చింది ఆధ్యాత్మిక సహచర్యం. ఇది చాలా పవిత్రమైనది. కాబట్టి దానికి అంత విలువ ఉందని బాబా గారు చెప్తున్నారు. ఇటుకరాయితో ఆయన అనుసంధానం చేసేవారు ఆత్మానుసంధానం అని అంటున్నారు. కాబట్టి మన మనసు కూడా ఎవరి సహచర్యంతో కొంతమేరకైనా ప్రాపంచికతను విడిచిపెట్టిందో వాళ్ళతో మన ఆధ్యాత్మిక సహచర్యం ఇచ్చారు భగవంతుడు. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. చాలా విలువైనది అది. కానీ దురదృష్టం ఎక్కడ ఉంటుందంటే మనలో ఉన్న బలహీనతలు మనల్ని మరుపులో ఉంచుతాయి, ఎరుకులో ఉంచవు. అటువంటి సహచర్యాన్ని కూడా మొహమాటం లేకుండా వదులుకుంటూ ఉంటాం. ఇదే మాయ అంటే. సరే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఇటుకరాయి బాబా గారి ఆధ్యాత్మిక సహచరి. మనం కూడా మన ఆధ్యాత్మిక సహచర్యలను అంతగా ప్రేమించాలి. అంత విలువైనవి, అమూల్యమైనవి. అలా ఇటుకరాయి వ్యవహారం మనకు సచ్చరితలో చెప్పడం జరిగింది. తర్వాత అక్టోబర్ 3వ తారీఖు వచ్చేసింది. అక్టోబర్ 3, 1918. అదే రోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారు, పురందరే ఇరువురు కూడా షిరిడీకి వచ్చారు. బాబా గారిని దర్శించుకున్నారు. వారితో బాబా అన్నారట, నేను ముందు వెళ్తున్నా, మీరు తర్వాత వస్తారు అని వాళ్ళకి అనుమతి ఇచ్చి ఇంటికి వెళ్ళేందుకు ఊది ఇచ్చేశారు బాబా గారు. వెంటనే పంపించేశారంట. ఎక్కువసేపు వారిని ఉండనివ్వలేదంట. అప్పుడు బాబా గారు చెప్పారట వాళ్ళతో, నా మట్టి సమాధానం చెప్తుంది, నా సమాధి మాట్లాడుతుంది, నా నామం పలుకుతుంది. బాబాగారు మాటలు భలే ఉంటాయండి. నా మట్టి సమాధానం చెప్తుంది, నా సమాధి మాట్లాడుతుంది, నా నామం పలుకుతుంది. ఎక్కడైనా పిలవండి బాబాగారిని, వెంటనే పలుకుతారు ఆయన. బాబాగారికి పరీక్ష పెట్టండి. బాబాగారి ప్రతి మాట అక్షరం అక్షరం సత్యమని మన మనసుకి అనుభవానికి వచ్చి తీరుతుంది. అది బాబాగారి సమర్థత. అందుకు అది మన సమర్థ సద్గురువు అంటాం. ఎప్పుడైనా మీరు పరీక్ష పెట్టండి, చెయ్యడం తప్పులేదు. ఎంతో ప్రేమగా బాబాగారికి మనం పరీక్ష పెట్టచ్చు, ఏం తప్పులేదు. ఎక్కడైనా పిలవండి, ఆయన పలుకుతారు. తలవండి, దర్శనమిస్తారు. ఎటువంటి సమస్య అయినా వారికి చెప్పుకోండి, అదిగో నా సమాధి మాట్లాడుతుంది. సమాధి నుంచి కూడా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. నా సమాధి కూడా నా భక్తుల వెన్నంటే ఉంటుంది. సమాధిలో కూడా అనుక్షణం నేను అప్రమత్తంగా ఉంటాను. అద్భుతమైనటువంటి బాబాగారి వచనాలు కాదండి, వరాలు. బాబాగారి ప్రతి మాట ఆయన మనకు మానవాళికి అనుగ్రహించిన వరమే మనం గ్రహిస్తే. అందుకే సచ్చరిత్ర అంటే వరాల జల్లు అని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే. ఈ మాట అన్నారు బాబాగారు వారితో, నేను ముందు వెళ్తున్నాను, మీరు తర్వాత వస్తారని. దీక్షిత్ గారికి, పురందరేకి ఎందుకు ఈ మాట అర్థం కాలేదు. తర్వాత బాబాగారితో, మహల్సాపతితో అన్నారట. భగత్ అనేవారు కదా మహల్సాపతిని. భగత్, నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావయ్యా నువ్వు? అంతటా నువ్వే ఉంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తావు? ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికో వెళ్తే మరి ఇక్కడ లేనట్టు ఉంటావు కదా. ఇక్కడ లేకుండా ఎలా ఉంటావు? నువ్వు సర్వవ్యాపి కదా, మేము గ్రహించాం కదా. కానీ బాబాగారు ఆ మాట అన్నారు. ఆయన ఎక్కడికి పోయేదేం ఉండదు. ఎప్పుడు భక్తులతోనే ఉంటారు, మనతోటే ఉంటారు. మనకు దూరంగా ఆయన ఉండలేరు.
అంత ప్రేమ వారికి మన పట్ల. కాబట్టి మాల్సాపతి గారితో ఈ మాట అన్నారు ఆయన, నేను ఇక్కడి నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. సరే, ఇక్కడ తాత్యా పాటిల్కి ఆయన మరి బాగా జబ్బు చేసింది, రోజు రోజుకి అది తీవ్రమవుతూ ఉంది. అదేవిధంగా బాబా గారికి కూడా చలి జ్వరం వచ్చింది. బాబా గారు కూడా రోజు రోజుకి మూలుగులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. నవరాత్రులు ప్రారంభమయ్యాయి. 7వ తారీఖు అక్టోబర్న నవరాత్రులు ప్రారంభమయ్యాయి. కాబట్టి తాత్యా పాటిల్ మంచాన పడున్నాడు, ఆయనకి తీవ్రంగా ఉంది అనారోగ్యం. అదే సమయంలో బాబా గారు కూడా చలి జ్వరంతో తీవ్రంగా బాధపడుతూ మురుగుతూ ఉన్నారు. రోజు రోజుకి మూలుగులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. బాబా గారు చాలా బాధపడుతూ ఉన్నారు. భక్తుల్లో చాలా ఆందోళన కలిగింది. ఇంకా బుట్టి గారికి అయితే బంగ్లా పూర్తయింది. కొన్ని లక్షలు ఆ రోజులన్నీ కైంకర్యం చేశారు ఆయన. ఎంత అదృష్టవంతుడో బుట్టి. ఆయన సొంత ధనంతో నిర్మించినటువంటి ఆ భవనంలో భగవంతుడు ఈ పవిత్ర శరీరంతో అవతరిస్తే ఈ పవిత్ర శరీరాన్ని ఆ భవనంలో సమాధి చేశారు. ఆ భవనం కాస్త సమాధి మందిరం అయింది. ఎంత భాగ్యవంతుడు, ఎంత అదృష్టవంతుడు చూడండి. దొరకనా ఇటువంటి సేవ? సరే, తాత్యా పాటిల్ ప్రత్యేకత ఏంటంటే ఆయన అంత జబ్బును పడ్డప్పటికీ, ఎంతో బాధపడుతూ ఉన్నప్పటికీ, భరించలేని బాధను అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం బాబాగారి చరణాల వద్దే ఉంది. బాబాగారిని ఆయన స్మరిస్తూనే ఉన్నారు. సరే, ఒకరోజు బాబాగారు తాత్యాను మసీదుకి తీసుకురమ్మన్నారు. మోసుకొని తీసుకొచ్చారండి తాత్యాన్ని బాబాగారి సన్నిధికి. బాబాగారు ఇక్కడ ఆయన్ని భోంచేయమన్నారు. బాబాగారు సేవయ పాయసం తినిపించారు. ఆయన 2 స్పూన్లు మాత్రమే తిన్నారట తాత్య. అప్పుడు బాబాగారు తాత్యతో అంటున్నారు, అరే తాత్య, నేను ముందు మన ఇద్దరి కోసం 2 ఊయలాలు తెప్పించాను. ఇప్పుడు మనసు మార్చుకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీవు ఇంటికి వెళ్ళు. ఊయలలు అంటే సమాధి అని. అంటే మన ఇద్దరం వెళ్ళిపోవాల్సిందిరా తాత్య, ఇప్పుడు నేను మనసు మార్చుకున్నాను, నేను ఒక్కడే వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు. దీన్ని గ్రహించాడు తాత్యా పాటిల్. లేదు మామ, నేను వెళ్తే దుఃఖించేవారు చాలా కొద్ది మందే, కానీ మీరు ఉంటే వేలాది మందికి మీరు అండగా ఉంటారు కదా, కాబట్టి మీరు వద్దు, మీరు ఉండండి, నేనే వెళ్ళిపోతాను అని తాత్య అంటాడు. బాబాగారు కోపించారు. నోరు మూసుకో, ఇంటికి వెళ్ళు అని ఆజ్ఞాపించారు. తాత్యా పాటిల్ వైపు ఆయన ప్రేమగా బాబాగారు చూశారు. ఇక తాత్యా పాటిల్ ఆజ్ఞాపించారు కదా వెళ్ళమని, మూసుకొని తీసుకెళ్తూ ఉన్నారు. తాత్యా పాటిల్ మన ద్వారకామాయి ఆ ద్వారం దాటేంత వరకు బాబాగారు అతను ఊది పెట్టారు ప్రేమగా. ఆ తాత్యా పాటిల్ ఆ ద్వారకమ్మాయి ఆ ద్వారం దాటిపోయేంత వరకు బాబాగారు తాత్యాన్ని ప్రేమగా చూస్తూనే ఉన్నారట. ఇంకా తాత్యాకి అదే బాబాగారి భౌతిక దేహంతో ఉన్నప్పుడు చూసిన చివరి చూపు. అక్కడే దాము అన్న ఉన్నారు. దాము అన్నకు అర్థమైంది, అమ్మో బాబాగారు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే బాబాగారు సమాధి చెందబోతున్నారు అని దాము అన్న అర్థమైంది. దాము అన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, దాము అన్న బాబాగారి వద్దకు వచ్చిన షిరిడి యాత్ర తొలి హైందవ భక్తుడు. దాము అన్న కసార్ అహ్మదాబాద్ నుంచి వచ్చారు ఆయన. షిరిడి బాబాని దర్శించుకున్న షిరిడి యాత్ర మొట్టమొదటి హైందవ భక్తుడు దాము అన్న. అలాగే అబ్దుల్లా షిరిడి యాత్ర మొట్టమొదటి ముసల్మాన్ భక్తుడు ఆయన అబ్దుల్లా. అట్లా వీళ్ళిద్దరికీ ఆ ప్రత్యేకత ఉంది. దాము అన్న చూసి దుఃఖించారు, ఆయన ఏడుస్తున్నారు. బాబాగారు గమనించారు, పిలిచారు, ఆయన కూడా హెచ్చరించారు, ఎవరికైనా చెప్పావో ఖబర్దార్ అని
బాబా గారు ఆజ్ఞాపించారు దామోన్నాన్ని. సరే 8వ తారీఖు వచ్చింది అంటే విజయదశమికి ఒక వారం ముందు రోజు, అంతే కదా. 8వ తారీఖు అక్టోబర్ 8, 1918. ఈరోజు ఏం జరిగిందంటే ఒక పెద్ద పులిని తీసుకొచ్చారు ఎవరో, ఆ బండి మీద కట్టేసుకుని గొలుసుతో బాగా గట్టిగా బంధించి దాన్ని తీసుకొచ్చారు. ఆ పులి నేపథ్యం ఏంటి అని అంటే ఒక సర్కస్ కంపెనీలో దానికి వ్యాధిగ్రస్తమైంది. ఆ సర్కస్ కంపెనీ వాళ్ళు దాన్ని అమ్మేశారు. ఎవరో 3 ఫకీర్లు ఆ పులిని కొనుక్కున్నారు. సరే బండికి గట్టిగా కట్టేసి దాన్ని ఆ ఊరు ఈ ఊరు తిప్పి దాని మీద వాళ్ళు కొద్దిగా ధనాన్ని సంపాదించుకోవచ్చని, అలా క్రమంగా అది వారి జీవనోపాధిగా మారింది. సరే ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నారు, అదే మరి వ్యాధిగ్రస్తమైంది. ఎవరో చెప్పారు ఈ షిరిడి చుట్టుపక్కల తిప్పుతూ ఉంటే పులిని మీరు షిరిడికి తీసుకెళ్ళండి, బాబా గారికి చూపించండి, బాబా గారి దర్శనంతో దాని వ్యాధి నయమవుతుంది అని. చూడండి, ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారానికి చూపబడే మార్గం షిరిడి వైపుకేనండి. అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా అంతే. కారణం ఏంటి? సాక్షాత్ పరబ్రహ్మే ఆ శరీరంతో అవతరించారు ఆయన, అంతే. కాబట్టి ఎటువంటి సమస్యకైనా, ఎవరి భక్తికైనా ఇక్కడ భక్తికి ఫలితం ఇచ్చేది షిరిడి, సమస్యకి పరిష్కారం లభించేది షిరిడియే, అది బాబా గారి ద్వారా. ఎంత విశ్వాసం ఉంచితే అంతటి ఫలితం, అంతే. సరే ఇక్కడ ఆ పులిని వాళ్ళు తీసుకొచ్చారు, గట్టిగా కట్టేసి ఉన్నారు బండికి. బండి వచ్చి దొరకమ్మాయి దూరం వద్ద ఆగింది. మరి వాళ్ళు వచ్చి బాబా గారికి చెప్పుకోవాలి కదా, వచ్చి లోనికి వచ్చి చెప్పుకున్నారు. బాబా అనుమతించారు. సరే తీసుకురండి, దానిని బాధ నుంచి విముక్తి చేద్దాం. ఎంత అథారిటేటివ్గా ఉంటుందో బాబా గారి మాట, ఎంత అధికారపూర్వకంగా ఉంటుందో బాబా గారి మాట. దానిని బాధ నుండి విముక్తి చేద్దాం, విడుదల చేద్దాం, తీసుకురండి. మసీదులో కొంతమంది భక్తులు కూర్చొని ఉంటారు కదా, అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అమ్మో ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది అని. అంటే ఈ భక్తులందరూ ఉన్నారు. బాబా గారికి మరి ఆయనకి చలి జ్వరం ఉంది, బాబా గారు ఇలా రకరకాలుగా చెప్తున్నారు, సూచనలు ఇస్తున్నారు కదా. బుట్టి గారు, తర్వాత మన దీక్షిత్ గారు, శ్యామ, ఇటువంటి ఆస్థాన భక్తులందరూ అక్కడే ఉన్నారు. మరి పులి లోనికి వస్తూ ఉంది. సరే అది పారిపోకుండా తెంచుకొని ఇనప గొలుసుతో గట్టిగా పట్టుకున్నారు ఆ ముసల్మాన్లు. అలా 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 బాబా గారు వద్దకు వచ్చింది. మసీదు మెట్లెక్కుతూ ఉంది పులి. బాబా గారు తమ ఆసనంలో కూర్చోన్నారు. అలా వారు పులి వైపు చూశారు, పులి బాబా గారు వైపు చూసింది. ఇలా ఇద్దరు చూపులు కలిశాయి. తేజోవంతమైన బాబాని చూసి ఆ పులికి ఏమనిపించిందో చాలా గౌరవంగా తలని క్రిందకు వంచింది. అలా మళ్ళీ తల పైకెత్తి బాబా గారిని ప్రేమగా అవలోకించింది. ముమ్మారు తోకతో నేలపై కొట్టి ఒక్కసారి గట్టిగా అరచి బాబాగారి పాదాల వద్ద తన ప్రాణాలు విడిచింది. ఎంత అదృష్టం! ఇప్పుడే చెప్పుకున్నాం మనం, భగవంతుడి రూపాన్ని చూస్తూ భగవంతుడి లీలలు వింటూ మనుషులకైతే వర్తిస్తుంది. అటువంటి అలా గనక జీవుడు గనక ప్రాణం విడిస్తే అటువంటి జీవుడికి ఇక మళ్ళీ జన్మ ఉండదు, ముక్తి లభిస్తుంది అని. మరి ఇక్కడ క్రూర మృగం ఎక్కడో అడవిలో పుట్టిందండి ఆ జీవుడు. మరి ఏ జన్మలో ఏ పాపం చేశాడో తెలీదు, ఆ క్రూర మృగ జన్మ వచ్చింది, అడవిలో పుట్టాడు పులి రూపంలో. కానీ చివరికి బాబాగారు ఆ జీవుడిని, తమ భక్తుడిని ఏ జన్మలోనూ ఆ చివరి సమయాల్లో, చివరి క్షణాల్లో తమ వద్దకు లాక్కొని వచ్చుకున్నారు. తమను చూస్తూ తమ చరణాల వద్ద అతడి ప్రాణాలు పోయేలాగా ఈ లీల చేయడం జరిగింది బాబా. అలా ఆ క్రూర మృగం అయినటువంటి పులి బాబా గారిని చూస్తూ ప్రేమగా బాబాగారి చరణాల వద్ద నిశ్చేష్టగా పడిపోయింది, ప్రాణాలు విడిచింది. సరే ఆ ఫకీర్లకి అయ్యో పులి చనిపోయిందే, పులికి బాగవుతుంది, ఆరోగ్యం బాగవుతుంది అని మనం వస్తే చనిపోయిందే అని కాస్త బాధ వేసినప్పటికీ సరే జీవుడికి చివరి సమయం వచ్చింది, అదేదో సత్పురుషుల సన్నిధిలోనే ప్రాణం విడిచింది అని వాడు కూడా కాస్త తృప్తి పడ్డారు.
ఇక్కడ కేవలం బాబాగారి దర్శనంతో, బాబాగారి సన్నిధిలో పులికి శాప విమోచనమైంది. దాని పాపాలు దగ్ధమైపోయాయి, బంధనాలు విడిపోయాయి, కష్టాలు తొలగిపోయాయి. ఎటువంటి శ్రమ లేకుండా దానికి ముక్తి లభించింది. కేవలం బాబాగారి సన్నిధిలో, బాబాగారిని చూడటంతో, బాబాగారి సన్నిధిలో ప్రాణాలు విడవటంతో. సత్పురుషుల సన్నిధిలో వారిని చూస్తూ వారి చరణాల వద్ద ప్రాణాలు విడవటం కన్నా జీవుడు పొందగలిగే ఉత్తమ స్థితి లేదండి. ఇక మళ్ళీ జన్మ ఉండదు. క్రూర మృగానిక సద్గతినిస్తారు ఆయన. పులికి ముక్తి వచ్చిందనే చెప్తారు అక్కడ సచ్చరిత్రలో. సరే బాబాని అడిగారు ఆ ఫకీర్లు, బాబా ఈ పులిని మరి ఎక్కడ పూడ్చమంటారు, దీనికి మీరు సద్గతినివ్వండి అన్నారు. బాబా చెప్పారు, అవును, దీనికి మరణం ఇక్కడే ఉంది, నా వద్దనే ఉంది, తప్పకుండా పులికి సద్గతినిస్తాను. తీసుకువెళ్ళి తకియా వెనకుండే శివాలయం వద్ద నందీశ్వరుడు ఉన్నాడు, ఆ నంది పక్కనే పూడ్చండి. ఇప్పటి వరకు మీకు ఆయన రుణపడి ఉన్నాడు ఆ జీవుడు. ఆ రుణాన్ని తీర్చుకునేందుకు ఈ రూపంలో ఇప్పటి వరకు మీ అధీనంలో ఉన్నాడు. మీరు ఇప్పుడు ఆ రుణం తీరిపోయింది, తీసుకువెళ్ళి ఆ నంది పక్కన పూడ్చిపెట్టండి. అంతటితో మీతో దానికి ఉన్న బంధం తొలగిపోతుంది, మీ రుణం కూడా తీరిపోతుంది అని చెప్పారు. వెళ్ళి బాబాగారు వారికి 50 రూపాయలు ఇచ్చారటండి. మరి 50 రూపాయలు బాబాగారు ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పటి వరకు పులిని ఆడించుకుంటూ వాళ్ళు అటు ఇటు తిప్పుతూ దాన్ని మరి క్యాష్ చేసుకున్నారు కదా, ధన సంపాదన చేసుకుంటున్నారు కదా. ఇంకా ఆ పులి ఏమైనా, ఆ జీవుడు ఏమైనా ఏ జన్మలోనూ బాకీ పడి ఉండి ఇప్పుడు దాకా తీర్చను పోను ఇంకా 50 రూపాయలు బాకీ పడి ఉన్నాడేమో, అది అతడు తీర్చలేకపోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిందే కదా, మళ్ళీ తీర్చాల్సిందే కదా, అదేమో తప్పదు కదా. ఆ జీవుడికి ఆ ఉన్న ఆ బాకీ, అంటే ఆ జీవుడు ఈ ఫకీర్లకు ఉన్న బాకీని బాబాగారే స్వయంగా తీర్చి ఇక ఆ జీవుడికి మళ్ళీ జన్మంటూ లేకుండా చేశారు. అది గురువు పట్ల మనకుండే ప్రేమకి పతివ్రత ప్రేమతో పోల్చుతారు, కానీ సద్గురువుకి మన పట్ల ఉండే ప్రేమని పోల్చడానికి పదాలే లేవు, మాటలే లేవు. నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ద లవ్ ఆఫ్ ద గురు గాడ్. కాబట్టి ఆయన ప్రేమను మనం అనుభవించాల్సిందే, అంతే. దాన్ని మాటల్లో వర్ణించడం అది మన చేతనయ్యే పనే కాదు, అది శక్యం కాదు. అలా ఆ పులి రూపంలో ఉన్న జీవుడికి చూడండి, ఆ పులి శరీరానికే ఇంకా ప్రాణం పోయింది కాబట్టి ఆ ఇనప గొలుసుల బంధనం విడిపోయింది. ఇంకా ఆ జీవుడికి క్రూర మృగంతో ఆ శరీరంతో కూడా బంధనం తొలగిపోయింది. అలా జీవుడు ముక్తిని పొందాడు కేవలం చివరి క్షణాల్లో బాబాగారిని దర్శించుకోవడం వలన. అలా ఆ పులికి బాబాగారు సద్గతినిచ్చారు. హేమంత్ మంత్రి గారు చెప్తారు మనకు 31వ అధ్యాయంలో వస్తుంది పులి ప్రస్తావన. ఇదే జరుగుంటే పెద్దగా దీన్ని గుర్తుండేది కాదండి, కానీ ఖచ్చితంగా పులి చనిపోయిన వారానికే బాబాగారు కూడా తమ శరీరాన్ని విడిచిపెట్టారు అని ప్రస్తావిస్తారు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా బాబాగారి దేహాన్ని త్యాగం చేసిన ఆ రోజుకి ముందు, వారం రోజుల ముందు ఇలా పులి వచ్చి బాబాగారి సన్నిధిలో ముక్తిని పొందింది. అది 8వ తారీఖు జరిగింది. తర్వాత మనం 11వ తారీఖుకి వెళ్దాం. అక్టోబర్ 11 నందు మార్వాడి ఇంటికి బాబాగారు, అంటే ఇంకా బాబాగారు ఇప్పుడు ఇంకా ఆయన లిండికి వెళ్ళడం కానీ భిక్ష వెళ్ళడం కానీ లేదు. ఇక రోజు భిక్ష వెళ్ళేటప్పుడు నందు మార్వాడి ఇంటికి వెళ్ళేవారు కదా. మన ద్వారకామాయి మన క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు పక్కన షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్లో గమనించండి, నందు మార్వాడి షాప్, ఇక్కడికి బాబాగారు భిక్షకు వచ్చేవారని మన తెలుగులో కూడా రాసింది అక్కడ. మన తెలుగులో చాలా రాయకపోతే మనం వెళ్ళేదే 80% మనమే ఉంటాం కాబట్టి షిరిడీలో రోజు నందు మార్వాడి షాప్ అని రాసి ఉంటుంది. ఆ నందు మార్వాడి భార్య బాబాగారి సన్నిధికి వస్తే ఆమెతో అన్నారు అనమాట బాబా, అమ్మా నాకు ద్వారకామాయిలో కానీ సావడిలో కానీ బాగుండటం లేదు, నేను బూటీవాడకు వెళ్ళిపోతాను, అక్కడ పెద్ద పెద్దవారు నన్ను సేవించుకుంటారు. బాబాగారికి ద్వారకామాయిలో కానీ
సావడిలో కానీ బాగా ఉండటం లేదట. బూటివాడకి వెళ్ళిపోతాను నేను, అక్కడ నన్ను పెద్ద పెద్దవారు సేవించుకుంటారు. గోనె పట్ట మీదనే ఉన్న ఆయనకి ఒక చోటు బాగుండడం ఏంటి, ఇంకో చోటు బాగలేకపోవడం ఏంటి? కాబట్టి అన్ని సూచనలు ఇస్తూ ఉన్నారు ఆయన. అంటే తమ శరీరాన్ని తీసుకెళ్ళి తర్వాత బూటివాడలో పెట్టమని బాబాగారు ఇక్కడ అంతర్లీనంగా చెప్తున్నారు. ఈ మాటలన్నీ వింటున్నారు, ఇవన్నీ గమనిస్తున్నారు బుట్టి, దీక్షిత్తు. వీళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఏదో జరగనుంది, బాబాగారు ఎన్నో సూచిస్తూ ఉన్నారు అని. అప్పటి నుంచి బాగా బాబాగారిని అనుక్షణం కనిపెట్టుకుని ఉంటున్నారు. చివరికి వాళ్ళు మసీదులోనే భోజనం చేస్తూ ఉన్నారు. ఇక 13వ తారీఖు వచ్చింది, అక్టోబర్ 13. బాబాగారు అక్కడ తమ సన్నిధిలో ఉన్న భక్తులతో ఒక మాట చెప్పారు, మీరు ఎవ్వరూ శోకించకూడదు అని చెప్పారు. కాబట్టి దీక్షిత్తు, బూటి ఇవన్నీ గమనిస్తున్నారు. నేను ముందు వెళ్తున్నాను, నా తర్వాత మీరు వస్తారన్నారు. ఇక్కడేమో నన్ను బూటివాడలో ఉంటాను, అక్కడికి వెళ్ళిపోతానని చెప్తున్నారు నందు మార్వాడి భార్యతో. ఇప్పుడు అక్కడ ఉండే భక్తులతో మీరెవరూ శోకించకూడదు అని అంటున్నారు. కాబట్టి బాబాగారు ఖచ్చితంగా ఏదో సూచిస్తూ ఉన్నారు, ఏదో జరగనున్నది అని బుట్టి, దీక్షిత్ ఇద్దరు గమనించారు. ఇక అప్పటి నుంచి ఇద్దరు కూడా బాబాగారిని అనుక్షణం కనిపెట్టుకుంటూ ఉంటున్నారు. నేను ముందే మనవి చేసినట్టుగా ఇద్దరు ద్వారకామాయిలోనే వారు భోజనం కూడా చేస్తున్నారు. ఇక 13వ తారీఖు అయిపోయింది. 14, 15వ తారీఖు విజయదశమి రోజుకి మనం ప్రవేశించబోతున్నాం. విజయదశమి రోజున జరిగిన సంఘటనలు వాటిని ప్రస్తావించుకుంటూ బాబాగారి దేహత్యాగం తర్వాత వారి పవిత్ర శరీరాన్ని ఎలా మన బుట్టివాడలో సమాధి చేశారు అన్న వివరాలన్నీ మరలా తర్వాత వీడియోలో మనం దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. మన ఛానల్ని ఇతర సాయి భక్తులు కూడా పరిచయం చేయండి. మళ్ళీ మనం ఈలోగానే అంటే గురువారం రోజు కీర్తన ఉంది కదా, ఈ అక్టోబర్ 15వ తారీఖు ఏం జరిగిందనేది మళ్ళీ మనం వీలైనంత వరకు మంగళవారం రోజుకి మనం పూర్తి చేసుకుందాం బాబాగారి దయతో. ఆ సత్సంగంలో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా. నా మనవి ఏంటంటే విజయదశమి రోజున, అంటే రేపు మనకి అది శనివారం వస్తుంది కదా, 12వ తారీఖు. ఆ రోజున సుమారుగా బాబాగారు శరీరం విడిచిపెట్టింది మధ్యాహ్నం 2 గంటలకి. అంటే దశమి 12:30కి వెళ్ళిపోయిందట, 12:30కి వెళ్ళిపోయింది. ఆ రోజు బాబాగారు దేహం విడిచిపెట్టిన రోజున దశమి వెళ్ళిపోయిన తర్వాత, ఏకాదశి వచ్చిన తర్వాత బాబాగారు ఆ సమయంలో ఆయన తమ దేహాన్ని విడిచిపెట్టింది. మరి విజయదశమి మనకెంతో ప్రముఖమైనది కదా విజయదశమి హిందువులకి. అలాగే ముస్లిమ్స్ కూడా, ఇస్లాం మతానిలో కూడా మొహరం నెల అంటే 9వ నెల 9వ రోజు దాన్ని బాబాగారు ఆయన ఆ రోజుని, అంటే ఎక్కడ కూడా ఆ రోజుని ఆయన ఎన్నుకోవడంలో కూడా, అంటే ఏ రోజు తమ దేహాన్ని విడిచిపెట్టాలో దాన్ని నిర్ణయించుకోవడంలో కూడా 2 మతాల విశ్వాసాలని ఆయన సమానంగా గౌరవించారు. అలా బాబాగారు ప్రత్యేకమే బాబాగారు అవుతారు, నా భూతో నా భవిష్యత్. కాబట్టి ఈ వివరాలన్నీ మళ్ళీ మనం ప్రేమగా ఆ రోజు దర్శించుకుందామండి. నా మనం ఏంటంటే ఆ విజయదశమి రోజున మాత్రం 12వ తారీఖున మన సచ్చరిత్రలో 42, 43, 44 అధ్యాయాలు తప్పనిసరిగా పారాయణ చేయండి. సత్యనారాయణరావు గారి దాంట్లో 2 అధ్యాయాలు కలిపి రాసుంటారు వారు, అదేనా చదవండి. మీరు ఏ గ్రంథాన్ని చదువుతారో ఆ గ్రంథాన్నే చదవండి. లేదు నిన్న మనం చూపించినట్టుగా సాయిలీలామృతమా కాలానికి అవల
ఆ అధ్యాయం చదవండి. చదివి బాబాగారు 2 గంటల కదా మధ్యాహ్నం శరీరాన్ని విడిచిపెట్టింది, కాబట్టి ఒక గంట, ఒక అరగంట ముందుకి, ఒక అరగంట తర్వాత, అంటే 1:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మౌనంగా బాబాగారి చరణాలను ధ్యానిస్తూ వారి ముందు కూర్చోండి. సెల్ ఫోన్ను దాని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి, టీవీలు స్విచ్ ఆఫ్ చేసేసి, ఎవరితో సంబంధం లేదు, ఆ 1 అవర్ మనకు బాబాగారికి మాత్రమే సంబంధించిన సమయం అనుకున్నట్టుగా ఆ పర్టికులర్ మధ్యాహ్నం 1:30, 2:30 ఈ సమయాన్ని మాత్రం దయచేసి బాబాగారికి మాత్రమే కైంకర్యం చేయండి. బాబాగా మౌనంగా ఆయన ముందు కూర్చోండి. ఎంత బాగుంటుందో చూడండి. ఇది నా మనవి. మన సత్సంగ సభ్యులందరూ అలాగే చేస్తాం గుంటూరులో. అదొక ప్రాక్టీస్. ఖచ్చితంగా మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు ఎవరికి వాళ్ళు ఎక్కడున్నా సరే మౌనంగా కూర్చుంటారు బాబాగారి ముందు. సరే అండి, ఇంకో సత్సంగంలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా.